నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి మధ్యలో ఇరుక్కుపోయినారా? మందిరంలో లలిత పారాయణం అది ఉంటుంది, వ్యాఖ్యానం అదిను అక్కడ లేట్ అయిపోయాను. పర్లేదు పర్లేదు, కానివ్వండి. ఇక్కడ లక్ష్మీ శుక్రవారాల్లో అక్కడ ఉంటుందన్నమాట. ఆహా. ఏం లేదండి, లోకల్ పీపుల్ వాళ్ళు ఆ మందిరంలో వచ్చి ఈ పారాయణం అది చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, మాస్టర్ కొంచెం మాకు డౌట్స్ ఉంటాయి, ఆ నామాలకు అర్థాలు అవి చెప్పండి అది ఇది అని. ఇప్పుడు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ మాట కాదంటాం బాగుండదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రికార్డ్ చేస్తానండి ఎక్కువగా. రికార్డ్ చేసి మీకు పంపించేస్తే మీరు అప్లోడ్ చేసేస్తారా? అది కష్టం, అది కష్టం. జూమ్ లో చేయాల్సిందే మనం. మ్మ్. అలాగేలేండి, మీకు నాకు ఖాళీ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా చేసుకుంటే అయిపోతుంది. నేనట్లాగా రెండు ఆ, డబల్ మీకు డబల్ చేసుకున్నాం మీ- అనుకోండి. మీరు చెప్తే ఒక గంటలో అరగంటల ముందైనా ఏర్పాటు చేస్తాం. మా అబ్బాయి అందుబాటులో ఉంటే చేసేస్తాను వెంటనే. రైట్ రైట్ రైట్. ఉం? అంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు చూడండి, 8:30 ఇప్పుడు ఖాళీయేనా? 8 ఖాళీ ఉంది వాళ్ళ. అంటే ఆయన సడన్ గా ఫోన్ చేసి నాకు ఇట్లా వేరే ప్రోగ్రామ్ ఏర్పడింది, నేను రావట్లేదు అన్నాడు. అందువల్ల సరే. మీకు ఖాళీ ఏర్పడింది. తర్వాత 9. ఆయన వేరే ప్రోగ్రామ్ ఉంది. ఓకే. 9 సరే. టు 10:30, 10:30 దాకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదే 8 to 9 మనం రెండు చేసేసుకుందాం అలాంటప్పుడు. 8 టు 9 అంటే వస్తే మీరు 8 టు 9 చేసుకునే పని పని. ఖాళీ ఉన్నప్పుడు ఆ, ఎప్పుడైనా సరే, ఒకవేళ మీకు ఖాళీ ఉండదు అనుకోండి, నాకు ఇన్ఫార్మ్ చేసేయండి. మాస్టారు 8 నుంచి 9 వరకు గంట మనకి స్లాట్ ఉందంటే 2 డేస్ ప్రోగ్రామ్ చేసుకుందాం మనం. సరే సరే. అదే కానక్కర్లేదు, మీకు మామూలుగా మీకు టైం ఉంటే 7కి 6కి కూడా చేయొచ్చు. ఓకే. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే చెప్తే లింక్ ఇస్తాను, చేస్తున్నాను అని. అలాగే సార్. ఓకే, ప్రారంభించండి. మీది పెద్ద ప్రోగ్రాం కాబట్టి మీరు ముందుగా చేసుకోవటం మంచిదని, అంతకంటే ఏం లేదు. అలాగే సార్, తప్పనిసరిగా. మీరు ఇలాంటి మహత్తర అవకాశం కల్పించారు. అమ్మవారి దయ, మీ అనుగ్రహం అని అనుకుంటున్నాను నేను. అమ్మవారి దయ తక్కినంత వేరు. అమ్మవారి దయే ముఖ్యం అంతే. ఉమ్. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 43వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదర అభినందనలతో ఆహ్వానం పలుకుతూ, శ్రీమాత కరుణా కటాక్షాలతో ఆమె యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంతో మనం వివరించుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ముందుకు వెళితే, మృత్యుమథని అమ్మవారి తాలూకా నామం. మృత్యువునే మతించగలిగేటటువంటిది, మృత్యుభావమును పోగొట్టుగలిగేటటువంటిది. చనిపోతానేమో అనేటువంటి భావన, భయము కొంతమందికి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితులు ఆ రకమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి మనుషులకి. అంటే మానసిక దౌర్బల్యాన్ని కల్పిస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి అమ్మవారు మనని బయటపడవేయాలంటే, మృత్యుమథన్యై నమః అని మనం ఈ 5 అక్షరాల నామాన్ని మనం చదువుకోవాలి. పంచ ప్రణాళికి బలం చేకూర్చి, మనకి మళ్ళీ ఆత్మ దృఢత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి అమ్మవారు మనని ముందుకు నడిపిస్తుందన్నమాట. అందువల్ల ఉదాహరణకి ఏమిటంటే, చనిపోతామనే భావనే మృత్యు లక్షణం అసలు. ఆ భావమే రాకూడదు. పరీక్షిత్ మహారాజు చనిపోతాను, 7 రోజుల్లో నాకు మరణం ఉంది, మునికుమారుడు ఈ రకంగా నాకు చెప్పాడు అని చెప్పి సుఖయోగి అడిగితే, సుఖయోగి ఏం చెప్పారంటే, ముందు ఆ ఆలోచనను వదిలే, నేను చనిపోతాననే భావాన్ని ముందు మర్చిపో, మిగిలిందంతా అమృతత్వమే అని చెప్పారంట. ఎంతటి గొప్ప మాట అండి. అలాగా
మనలో మృత్యుభావనని మదనం చేస్తుంది అమ్మవారు. మృత్యుభావనని తొలగించి మనలో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యాన్ని ఇచ్చి ముందుకి నడిపించేటటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి మనకి మృత్యువు ఇంకా ఉండదు, మృత్యు భయం అంతకన్నా ఉండదు. పంచభూతాత్మకమైనటువంటి దేహానికే ఉంటుంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది. దాంతో మృత్యు భయం అనేటువంటిది మనని విడిచి తొలగిపోతుందన్నమాట. ఇది మృత్యుమథన్యై నమః అనే నామం ద్వారా అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం అన్నమాట. తర్వాత నిష్క్రియ, చేయవలసిన పనులు చేయకూడని పనులు కూడా ఏవీ లేనటువంటిది అమ్మవారు. అమ్మవారు చేయకూడని పనులు ఏవి చేయదు. ఇది చేయాలి అనేటువంటి పని కూడా అమ్మవారికి పెట్టుకోదు. అలాంటి పనులు తలంపదు. అంటే అమ్మవారు సంకల్ప మాత్రం చేత దేనినైనా సాధించగలిగేటువంటిది కానీ కనుక ఆమె ప్రత్యేకంగా ఈ పని నాకుంది అని షెడ్యూల్ పెట్టుకొని టైం టేబుల్ వేసుకొని క్యాలెండర్లో రాసుకొని అమ్మవారు పనులు ఎప్పుడూ చేయదు. సంకల్ప మాత్రం చేత అమ్మవారు ఈ విశ్వాన్నంతటినీ కూడా సృష్టించి విశ్వాన్నంతటినీ కూడా నడిపించగలిగేటువంటి శక్తి అమ్మది గనక అటువంటి శ్రీమాత మనకి నిష్క్రియ. అమ్మవారికి ఎటువంటి పనులు తనకే అంటూ ఏవీ లేవన్నమాట. ఆవిడకంటూ చేయవలసిన పనులు ఏవీ లేవు అని అర్థం. కాబట్టి తన నుండి వేరైతే ప్రపంచం ఏదైనా మనం కనిపెట్టుకుంటాం. అలాగే తన నుండే వచ్చి తనలోనే ఉండి తనలోనే లీనమైపోయేటటువంటి ఈ సమస్త సృష్టి వస్తుజాలంలో అమ్మవారి ఇంకా రక్షించుకోవాల్సిన విషయాలు, పని చేయవలసిన పని అందుకు చేయాల్సిన పనులు ఏముంటాయి? కాబట్టి ఏ క్రియలు లేనటువంటిది, క్రియలకు అతీతమైనది అమ్మవారు అని ఈ నిష్క్రియ అనేటువంటి నామం ద్వారా మనం గ్రహించాలన్నమాట. తర్వాత ఇంకొక లక్షణం అమ్మవారికి ఏముంటుందంటే నిష్పరిగ్రహ. ఇది మనందరికీ కూడా అనుసరణీయమైనటువంటి నామం, లక్షణం. నామం అనే కన్నా లక్షణం. అమ్మవారి యొక్క గుణం ఏమిటి అంటే స్వీకరణ పరిజనాదులు లేనిది. పరిగ్రహము అంటే స్వీకరించటం, పరివారము, భార్య మొదలైన అర్థాలు ఉన్నాయి. పరిగ్రహము అంటే పరివారము, భార్య, స్వీకరించుట అనేటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఇక్కడ ఏవైనా కోరికలు ఉంటే వాటి తీర్చుకోవడం కోసం అందుకు కావాల్సినటువంటి ధనాన్ని మనం కోర్చుకుంటాం, సాధనాలను ఏర్పాటు చేసుకుంటాం, ఆ కోరికలు నెరవేరేంత వరకు కృషి చేస్తాం. కానీ ఆర్జించడం, అర్థించడం, ఏవైనా ఇచ్చినప్పుడు స్వీకరించడం, ఈ ప్రక్రియలో భాగంగా మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి బయట నుండి అమ్మవారు గ్రహించేవి ఉండవు కనుక ఆమె నిష్పరిగ్రహ. ఎందుకంటే బయట నుంచి అమ్మవారికి కావలసినవంటూ ఏమీ ఉండవు. గ్రహ అంటే పట్టుకోవడం, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం. మనస్సుకు అంటి గట్టిగా మనల్ని పట్టి ఉండే మొండి పట్టుదల, అభిప్రాయాలు, దృక్పథాలు, తరహాలు. పరిగ్రహ, గ్రహము అంటేనే పట్టుకోవడం. పరిగ్రహము అంటే బాగా బిగిసి పట్టుకోవడం. కొన్ని భావాలు ఛాందసంగా మన మనసులో అస్థిగతమైపోయి ఉండిపోతాయి. ఇది ఇంతే, నేను ఇంతే, ఇలా తప్పించి నేను వేరేగా చేయను, ఇలా తప్పించి నేను వేరేగా వెళ్ళను, వేరు మార్గంలో నేను ఏమీ ఆలోచించను. ఇలాంటి మొండి పట్టుదలలు, తత్వాలు ఉంటాయి కదా, వాటిని పరిగ్రహ, నిష్పరిగ్రహ. అటువంటి మొండి భావాలని కూడా మన మనసు నుంచి తొలగించేది నిష్పరిగ్రహ నామంతో మనం ధ్యానిస్తే అమ్మవారి శక్తి ఆ రకంగా స్వీకరణ పరిజనాదులు లేనిది అని అర్థంగా వస్తుంది. అంతేకాకుండా మనసుకు ఉండేటువంటి ఇటువంటి ముడులను సడలించి మనని సరిదిద్దేటటువంటి పని పెట్టుకుంటుంది అమ్మవారు ఎప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే. ఇవన్నీ బంధాలు, ముళ్ళు. కాబట్టి వీటిని విడగొట్టాలి. విడగొడితే మనస్సు నిర్మలం అవుతుందన్నమాట. నీరాగా అనే నామం పెట్టుకొని దగ్గర నుంచి
ఈ నిష్పరిగ్రహ అనే నామం వరకు ఈ మొత్తం నామాలను మనం పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి ఏదీ లేదు అని అర్థం. నీరాగారాగమథని దగ్గర నుంచి నిష్క్రియ నిష్పరిగ్రహ వరకు, అంటే ఏ లక్షణం కూడదో ఆ లక్షణాలన్నీ అమ్మవారు తనకి లేవని చెప్తోందన్నమాట. అంటే అమ్మవారికి లేవని వసిన్యాది వాగ్దేవతలు తెలియజేస్తున్నారు మనం తెలుసుకోవడం కోసం. ఈ లక్షణాలన్నీ మనం పాటించాలి. ఎందుకు పాటించాలండి అంటే అలా పాటించడం వల్ల మనం ఆ పరతత్వాన్ని గ్రహించగలుగుతాం అన్నమాట. మన అవగాహనలోకి అమ్మ యొక్క సాన్నిధ్యం, అమ్మ యొక్క మహిమ వస్తే ఆవిడ యొక్క సన్నిధి మనకి అలవోకగా దొరుకుతుంది. అందువల్ల అమ్మ యొక్క పదాశ్రయం ఎవరైతే పొందుతారో వారికి ఆమె ఏం చేస్తుందంటే ఇటువంటి బిగుసుకుపోయినటువంటి భావాల్ని, ఛాందస భావాల్ని, మూర్ఖపు భావాల్ని తొలగించి మనని ఉద్ధరిస్తుందన్నమాట. కాబట్టి ఈ నామంతో మనం సంపుడు చేసి ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి ఫలితాన్ని పొందవచ్చు. ఓం నమో నిష్పరిగ్రహాయై నమః అని చెప్పుకుంటే మంత్రం అవుతుంది. ఓం నమః రెండు ముందు వెనకలలో జోడించినట్లయితే ఒక నామము మంత్రం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనం ఓంకారాన్ని, నమస్కారాన్ని రెండింటినీ కూడా జోడించి నామాన్ని కానీ ధ్యానించితే ఆ మంత్రం ఫలిస్తుంది. మనలో ఉన్నటువంటి అంటుకుపోయినటువంటి భావాల్ని, అంటే మూర్ఖ భావాల్ని, దుర్లక్షణాలని, దుష్ట భావాల్ని, ఆలోచనల్ని అమ్మవారు తొలగిస్తుంది ఈ నిష్పరిగ్రహ అనేటువంటి నామంతో. తర్వాత నిస్తుల, తులనము అంటే పోల్చి చూచుట. నిస్తుల, నా ప్లస్ తుల సమానమైనటువంటిది, పోల్చి చూడడానికి ఏమీ వేరే వస్తువు లేనటువంటిది అమ్మవారి యొక్క మహిమ. అమ్మవారు ఎంత గొప్పది అంటే ఎంత గొప్పదో చెప్పలేనంత గొప్పది అనే చెప్పాలి. ఎందుకంటే అమ్మవారితో సమానమైనది కానీ అమ్మవారి వంటిది కానీ ఇంకొకటి ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ఈ సృష్టి అంతా ఆమెదే. ఈ సృష్టిలో అమ్మవారి సాటి వచ్చేటటువంటిది ఏది లేదు. కాబట్టి అమ్మవారు నిస్తుల. కాబట్టి ఇది అమ్మవారితో స్తోకం కాగలవారు ఎవరు ఉండరనేది రహస్యార్థం. ఈ గుణం మనం అలవర్చుకోవాలి. ప్రతి వారికి మార్కులు వేసి వారి సత్తాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తాం. దీన్ని తూకం వేయడం అంటాం. మనం ప్రతి ఒక్కరిని చూసిన వెంటనే వాడు ఎలాంటి వాడరా, అలాంటి వాడరా, మనం బేరీజ్ వేస్తూ ఉంటాం చూసారా. అలాంటి భావనలు మనలోని తొలగిపోవాలి. ఫస్ట్ ఎదుటివాడిని మనం తోచటం అనేది, వాడు ధనవంతుడు కాబట్టి వాడితో ఫ్రెండ్షిప్ చేద్దాం, వీడి దగ్గర డబ్బు లేదు కాబట్టి వీడి ఫ్రెండ్షిప్ మనకు వేస్ట్, ఇలాంటి భావాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇటువంటి భావాల్ని మనకి పూర్తిగా తొలగించేటువంటిది నిస్తుల అమ్మవారు. కాబట్టి ఈ నామం నుంచి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల 15 నామాలు ఒక్కసారి ఒక గుచ్ఛం అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి. పంచదశాక్షరి మహావిద్యోపాసనకి సంబంధించినటువంటి నామాలు ఇవి. ఎక్కడి నుంచి? నిస్తుల, నీల చికుర దగ్గర నుంచి సమానాధిక వర్జిత వరకు 15 నామాలు మనం చెప్పుకుంటాం. ఇవి పంచదశాక్షరి మహావిద్యోపాసనకి సంబంధించినటువంటి నామాలు. ఆ డెప్త్లోకి, దాని ఉపాసనలోకి, ఆ మంత్ర రహస్యాల్లోకి మనం వెళ్ళబోవటం లేదు. ఎందుకంటే మన లక్ష్యం మన సామాజిక జీవనానికి ఈ నామం ద్వారా అమ్మవారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, మన జీవన విధానాన్ని ఆదర్శవంతంగా మలుచుకోవడానికి లలితాదేవి యొక్క ఈ సహస్రనామాల్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి దృక్కోణంతో మాత్రమే ఈ రకమైనటువంటి వ్యాఖ్య అనేది మనం చేసుకుంటున్నాం. గనక మంత్రశాస్త్ర, తంత్రశాస్త్ర, జ్యోతిష్ శాస్త్ర విషయాలకి మనం ఇందులో వ్యాఖ్యానంలోకి వెళ్ళట్లేదన్నమాట. అంచేత వాటిని తప్పించి మనం ఒకే ఒక కోణంలో ఈనాటి సామాన్య జనులకు సామాజిక సంసారిక జీవనాన్ని గడుపుతున్నటువంటి వారికి లలితా సహస్రనామాన్ని ఏ విధంగా
అవగాహన చేసుకుంటే తమ జీవనంలో, తమ ఆలోచన విధానంలో, తమ యొక్క ప్రవర్తన వైఖరిలో మార్పులు తీసుకొని రావచ్చో ఆ లక్ష్యాన్ని ఉద్దేశించి ఆ లక్ష్యంతోనే ఈ వ్యాఖ్య అనేది మనం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ నామంలో ఇక్కడ నుంచి నిస్తుల, నిలతికుర, చికుర దగ్గర నుంచి పంచదశాక్షరి మహావిద్యోపాసనకు సంబంధించినవని మనం చూచాయగా చెప్పుకుంటున్నాం. అంతే తప్పించి అందులో డెప్త్లోకి మాత్రం మనం దానిలో ఇంకా లోతైనటువంటి అంశాలని మనం ఇందులో స్పృశించటం లేదు. లక్ష్యం ఇదన్నమాట. కాబట్టి ఈ నామాల్ని ప్రతిదినం స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలను పోగొట్టుకొని సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చు. ఇది విషయం గమనించాలి. నిస్తుల అనే 184వ నామం దగ్గర నుంచి 15 నామాలు ఎంతవరకు అంటే మనకి సమానాధిక వర్జ 198 వరకు, 184 నుంచి 198 నామాలు, 15 నామాలు. ఈ 15 నామాలు మనం జపిస్తూ ఉంటే మనకి ఈ సాంసారిక జీవితంలో, సామాజిక జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు, దుఃఖాలు, ఈతి బాధలు అనేవి తొలగిపోతాయి. ప్రతినిత్యం ఈ 15 నామాలు మనం ఈ గుచ్చాన్ని మనం చదువుకోవాలి. అందుకే లలిత మాలామంత్రము అంటారు దీన్ని. లలితా సహస్రనామావళి ఇది ఒక మాలామంత్రం. మాలలో ఎలా అయితే పుష్పగుచ్చాలు ఒక్కొక్కటి ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని నామాలు ఒక సమూహము, కొన్ని నామాలు ఒక సమూహము, ఒక రకమైనటువంటి గుణాలని, ఒక రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి నామాల సమూహాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఈ నామాలు మనకి ఈ విధంగా ఈతిబాధల్ని, దుఃఖాలని పోగొట్టేటువంటి నామాలు అన్నమాట. జ్ఞాపకం ఉంచుకొని వాటిని నిత్యం మనం చదువుకున్నట్లయితే, ఒకసారైనా స్మరించుకున్నట్లయితే మనకున్నటువంటి కష్టములు, బాధలు తొలగిపోయి ఆత్మస్థైర్యం ఏర్పడి ధైర్యంగా ముందుకు కొనసాగించేటువంటి ఆత్మ బలం చేకూరుతుంది. మనోబలం పెరిగితే ఏ పనినైనటువంటి సానుకూలం చేసుకోగలిగేటువంటి మంచి ఆలోచనలు మనకి స్ఫురిస్తాయి. కార్య దక్షత పెరుగుతుంది. మనం ఏ రకంగా కార్యాన్ని సాధించుకోవచ్చు అనే దానికి మనకు ఒక మార్గం కనిపిస్తుంది అన్నమాట. తర్వాత అమ్మవారి తాలూకా తదుపరి నామం నీల చికుర. చిక్కనైనటువంటి చిక్కురము అంటే కేశపాశములు, జుత్తు. నీలము అంటే నల్లగా, నీలంగా, ఒత్తుగా, దట్టంగా ఉన్నటువంటి జుత్తు అమ్మవారిదన్నమాట. అలాంటి జుత్తు కలిగినటువంటిది. ఇంతకి చిక్కురము అంటే ముంగురులు అని అర్థం. నుదుట మీదకి పడేటువంటి చిన్న చిన్న రింగులు, వాటిని ముందు ప్లస్ కురులు, ముంగురులు. ముందుకి పడేటటువంటి కురులు. అమ్మవారు కబరీ బంధం ముడివేసుకుని, జుట్టు ముడివేసుకుని ఉన్నటువంటి అమ్మవారికి ఎంత ముడివేసుకుని బిగించినా సరే నుదుటి మీద కొన్ని అందమైనటువంటి ఉంగరాలు పడుతూ ఉంటాయి జుత్తు. అలా పడినటువంటి జుత్తు, ఉంగరాల జుత్తు, దానిని చిక్కురము అంటారనమాట. కాబట్టి ఇది ముంగురులు. స్వభావం సిద్ధంగానే, సహజ సిద్ధంగానే అమ్మవారు ముంగురులు తుమ్మెద రెక్కల వలె నీల వర్ణంలో, నల్లని వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. వంకరదనం, నునుపుదనం, చిక్కదనం, చక్కదనం కలిగి ఉంటాయట అమ్మవారి తాలూకా. వంకరదనం, నునుపుదనం, చిక్కదనం మరియు చక్కనిదనం, ఇన్ని లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారి యొక్క కబరీ బంధము అంటే జుత్తు సహజ సుగంధమైనది. నత్కీరోపాఖ్యానంలో మనం అమ్మవారి కురులు సహజ సుగంధమైనవి అని చెప్పేసి ఆ శివభక్తుడు చెప్తాడు రాజుగారి తాలూకా ఆస్థానంలో. సహజ సుగంధము, స్త్రీ జుత్తు సహజ సుగంధమైనది అంటే ఈ లోకంలో స్త్రీలకి అది వర్తించదు అని నత్కీరుడు దాన్ని తృణీకరిస్తాడు, ఖండిస్తాడు. సాక్షాత్తు పరమశివుడే వచ్చి చివరికి చెప్పినా సరే పార్వతీదేవి కొప్పు సహజ సుగంధం అయ్యా, కాదంటావేమిటి అంటే పార్వతీదేవికి కొప్పు సహజ సుగంధం కానీ ఈ భూలోకంలో ఉండేటువంటి వనితలకి ఈ పోలిక సరిపోదు కనుక ఇక్కడ ఇది అసందర్భమైనటువంటి పోలిక అంటాడు. దాంతో ఆయనకి కోపం వచ్చి
మూడవ నేత్రం చూపిస్తాడు పరమేశ్వరుడు నత్కీరుడికి. అయినా ఆయన తాలూకా దిశనాహంకారం ఎంతటిదంటే, నువ్వు మూడవ కన్నే కాదు, తల చుట్టువార కన్నులున్నను నా నిర్ణయం మారదంటాడు. దాంతో పరమేశ్వరుడు కోపం వచ్చి కుష్టి వ్యాధిగ్రస్తుడు పొమ్మని శపించేస్తాడు. ఇది నత్కీరోపాఖ్యానంలేండి. అది ఒకసారి చదవండి, అప్పుడు దాని తాలూకు విషయం అనేది తెలుస్తుంది. అక్కడ ఈ జుత్తు గురించినటువంటి ప్రస్తావన పరమేశ్వరుడు చేస్తాడనమాట. తన భార్య యొక్క జుత్తు సుగంధం అని ఆయన వర్ణించేస్తాడు. ఆయన చూసిన స్త్రీ ఆమె కనుక ఆ వర్ణన వచ్చేసింది. కానీ ఇక్కడ ఈ పాపం భక్తుడికి సహాయం చేద్దామనేటువంటి ఆలోచనలో భోళాశంకరుడు కదా, తొందరలో చెప్పేశాడు. దాన్ని ఈయనేమో తప్పు పట్టుకున్నాడు. దాని వెనకాతలు ఉన్నటువంటి లక్ష్యం అని గమనించలేదు నత్కీరుడు. అది కూడా ఒక పరమేశ్వర లీలే. నత్కీరుణ్ణి అనుగ్రహించాలి. అనుగ్రహించాలంటే ఏదో ఒక లీల ఈ విధంగా జరపాలి. ఆ రకంగా నత్కీరుడు కైలాసం వరకు నడుచుకునిరా, అప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్తాడు. అలా నత్కీరుడు ఏంటంటే కైలాస పర్వతాన్ని చేరుకోవడం, పరమేశ్వరుల్లో ఐక్యమైపోవడం, ఆ రకంగా జరుగుతుందనమాట. ఇది నత్కీరోపాఖ్యానం తాలూకా ఫలం, చివరికి అంతం అనమాట, ముగింపు. ఆ రకంగా మనకి నీలచికుర అనేటువంటి నామం అరాళకుంతల, అమ్మవారి తాలూకా నామం అరాళకుంతల. అరాళకుంతల అంటే నొక్కుల జుత్తు కలిగినటువంటిది, వంకీలు కలిగిన జుత్తు, అంటే ఉంగరాలు తిరిగినటువంటి జుత్తు అమ్మవారిది. ఈ అరాళకుంతల అనేటువంటి భావం ఈ పదం విన్న వెంటనే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారండి? సత్యభామ జ్ఞాపకం వస్తుంది. పారిజాతాపహరణంలో అల్కమానవు గదా ఇకనైన అరాళకుంతల అంటాడు కృష్ణుడు. ఏమంటాడు? ఇంత చేసావు, ఎడమకాలతో తొలగందోచె లతాంగి. నిజమే, ఎడమకాలతో పరమేశ్వరుని సాక్షాత్తు జలజాతాసన వాసవాదిసుర పూజా భాజనం బైతనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరము. అది మామూలు శిరస్స. జలజాతాసనుడు అంటే బ్రహ్మ, వాసవుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు పూజించేటటువంటి శిరస్సు అది, విష్ణుమూర్తి యొక్క శిరస్సు. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంపై తనర్చు లతాంతాయుధుడు, మన్మధుని యొక్క తండ్రి. ఆయన యొక్క శిరస్సుని తొలగందోచ లతాంగి. అట్లే అగు నాథుల్ నేరముల్ జేయ పేరలుకం చెందిన అట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్చునే అని మళ్ళీ సమర్థిస్తాడు నంది తిమ్మన. అంచేత ఈ పారిజాతాపహరణంలో అక్కడ ఆవిడ అలా తొలగదోస్తే, అంటే తోసేస్తే పాదాలు పట్టుకుందాం అనుకున్నాడు. భర్త తన పాదాలు పట్టుకుంటే ఏ భార్య సహించగలదు? అది సత్యభామ మహాపతివ్రత. ఆవిడ ఎలా సహించగలదండి? చెయ్యి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు ఆయన పట్టేసుకుంటాడేమో అని చెప్పేసి ఆ కాలుతోనే తోసేసింది ఆవిడ. దాన్ని తన్నింది అన్నారు. ఇప్పుడు తోసిందా తన్నిందా అనే దానికి చర్చ బోల్డంత పని పాటు లేకపోతే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, సత్యభామ లాంటి మహాపతివ్రత గయ్యాళ్ళే అయిపోయింది పాపం. ఆ ఒక్క చిన్నటువంటి ప్రయత్నం, పాపం ఆ సానుభూతి ఆవిడ మీద ఎవరు చూపించట్లేదు. ఆవిడ యొక్క హృదయ సౌకుమార్యాన్ని ఎవరు గమనించట్లేదు. అలా చిత్రించబడిపోయింది పాపం. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన ఏమన్నట్ట, ఇంత మృదువైనటువంటి నీ పాదము కఠినమైన నా హృదయాన్ని, నా శిరస్సును తగిలి నొచ్చు నేననియదా అల్కమానము గదా ఇకనైనా అరాళకుంతల అంటాడు. అక్కడ అరాళకుంతల అన్న పదం వాడాడు అనమాట. సత్యభామ నొక్కుల జుత్తు కలిగినటువంటిది, అలాగే అమ్మవారు కూడా నొక్కుల జుత్తు కలిగినటువంటిది. ఎక్కడ నీల చిక్కుర, ఎక్కడ సత్యభామ. మనకేంటంటే సాహిత్యం అనేది ఒక ప్రవాహం లాంటిది, అందులో పడితే మనం కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల అమ్మవారు, శంకరాచార్యుల వారు కూడా ఈ జుత్తు తాలూకా సౌందర్యాన్ని వర్ణించారండి. ఏమన్నారు ఆయన? అరాళై స్వాభావ్యాద్ అలికలహ సస్త్రీభి అలకై అన్న 45వ శ్లోకంలో వర్ణించారు. సస్త్రీభి అలకై. అలకలు అన్నా సరే ముంగురులనే అర్థం. అలకలు అంటే కోపగించుకోవడాలు కాదు. అలకలు అంటే ఇక్కడ ముంగురులు, ముందు పడేటటువంటి జుత్తు. కాబట్టి అమ్మవారిని వర్ణిస్తూ ఆయన అన్నారు అరాళై,
స్వభావ సహజంగా అరాళములు అంటే వంకలు తిరిగినటువంటి జుత్తు అమ్మవారిది. ఆ వంకలు తిరిగినటువంటి ఉంగరాల జుత్తు నుదుటి మీద పడితే అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అష్టమి నాటి చంద్రుని యొక్క బింబము వలె ఉన్నటువంటి ఫాలభాగం అమ్మవారిది. అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఫాలభాగం మీద నొక్కులు కలిగినటువంటి ఉంగరాల జుత్తు పడిందని ఊహించారన్నటువంటి తుమ్మెద రెక్కల్లాగా నల్లగా నీలంగా భాసిస్తున్నటువంటి అమ్మవారి యొక్క ముంగురులు పడితే ఆ ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. అష్టమి నాటి చంద్రుని అందుకే దర్శించాలి. వెన్నెల రాత్రుల్లో అష్టమి నాటి చంద్రుని గాని దర్శిస్తే అమ్మవారి పాలభాగం మనకి జ్ఞప్తికి రావాలన్నమాట. ఇది కూడా సాధనలో ఒక భాగం. దానివల్ల ఏమవుతుంది, మానసిక సౌకుమార్యం పెరుగుతుంది. మనస్సు అమ్మవారి వైపు ఆకర్షింపబడుతుంది. లలాటం మాత్రమే చూస్తున్నాము, మిగతా ముఖం ఎలా ఉంటుంది? ఒక ఊహలోకి వస్తుంది, ధ్యాన శ్లోకం జ్ఞాపకం వస్తుంది. అరుణాం కరుణాతరంగితాక్షి ధ్యాన శ్లోకం ఉంది కదా, అది జ్ఞాపకం వస్తుంది. అంటే ఆ ఒక్క అష్టమి చంద్రుని యొక్క ఆ నుదురు దర్శించడం వలన ఇంతటి భావన మనకు వచ్చిందంటే అంతకన్నా పుణ్యం ఇంకేముందండి? అమ్మవారిని స్మరించడమే మహాపుణ్యము. అలాంటిది అమ్మవారిని భావన చేయడం, భవానీ భావనాగమ్య భవారణ్య కుటహారిక మనం చెప్పుకుంటాం. అందువల్ల భావనలో అమ్మవారిని ధ్యానించడం అనేది ఉత్కృష్టమైనటువంటి అనుభవాన్ని మనకు కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది నీల చిక్కుర, నీలమైనటువంటి ముంగురులు సౌభాగ్య వృద్ధిని సూచిస్తాయి. చక్కని చిక్కని నల్లని ముంగురులు కలది అమ్మవారు. అంటే సౌభాగ్య వృద్ధి, నుదుటి మీదకి ముంగురులు పడడం అనేది చక్కని సౌభాగ్యాన్ని, సౌభాగ్య వృద్ధిని సూచిస్తాయన్నమాట. అది స్త్రీలకు ఉన్నటువంటి విశేష లక్షణం. కాబట్టి తరువాత నిరపాయ, అపాయములు లేనిది, తన సంతతిని అపాయాల బారి నుండి కాపాడే జగజ్జనని అమ్మవారు. మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలు తెలుస్తాయి, కానీ తొలగిపోయిన అపాయాలు ప్రమాదాలు తెలియవు. మనం గుర్తుంచుకోం. ప్రమాదం తప్పిపోయింది, త్రుటిలో కొంచెంలో తప్పిపోయాంరా అంటూ ఉంటాం. తప్పిపోవడానికి కారణం ఏమిటి? అది మనం ఆలోచించాం, వెంటనే మర్చిపోతాం. కాబట్టి నిరపాయ, మన అటువంటి అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించేది ఆ శ్రీమాత, ఆమె యొక్క కరుణ, పుత్రవాత్సల్యం. కరుణాతరంగితాక్షి కదండి అమ్మవారు, అదన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం.